హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నాకు కాలు బాగలేదనేది మీ అందరికి తెలిసిందే కదండి. ఇప్పుడైతే కొంచెం అయితే ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేశాను. కాలు నొప్పిగా ఉంది, వాకింగ్ చేద్దాము, ఎక్సర్సైజ్ చేయలేను, నీకు ఎంతవరకు సపోర్ట్గా ఉంటుందో అంతవరకే చెయ్యి అనేసి అయితే నాకు చెప్తా ఉన్నాడు. అలాగనేసి వాకింగ్ చేస్తూ ఉన్నాను చిన్నగా. అంటే కాలు అయితే ఎక్కువ పెయిన్గా ఉంది, కొంచెం అయితే తగ్గింది. వాకింగ్ అయితే చేస్తున్నాను. నేనైతే నాకైతే కాలు నొప్పిగా ఉంది, నేనైతే చేయలేను అంటే నీకెంతవరకు సాధ్యంగా ఉంది అంతవరకే చెయ్యి అనేసి నాకు మోటివేషన్ చేస్తూ ఉన్నాడు. లేమా ఇంకా ఉంది అన్నిళ్ళలో కొడుకు చేస్తుంటే చేయి నొప్పి పడుతుంది. మీ అందరికి తెలిసిందే కదా నా కొడుకు చిత్తర్ పిడుగు అనేసి. లైవ్లో కానీ వీడియోస్ అప్పుడు కానీ ఇంకా ఎక్సర్సైజ్ అప్పుడు కానీ ఎత్తుక్కుంటా మరి పైకి కూడా వచ్చేసాడు. ఏది కూడా అసలు చేయనీడు అనమాట. అల్లరి చేస్తూనే ఉంటాడు, అది కావాలి ఇది కావాలనేసి ట్రైపాడ్ తీసుకోవడం. చిన్న అల్లరి పిల్లోడు కాదు. నాకైతే కాలు నొప్పి వచ్చేసింది అనేసి నేను చెప్పాను. నేను చేయలేను అంటే ఆయన కూడా అర్థం చేసుకొని వద్దులే ఇంకొద్దులేను కూర్చోను నిదానంగా అనేసి చెప్పాడు. కాలు ఇట్లాగే ఆడేసుకున్నా కానీ చాలా పెయిన్ వచ్చేది. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను 4 days. వాడు ఆటలు అయితే చూడండి, గన్ను పట్టుకొని హ్యాండ్స్ అప్ అంట. నేను అట్లా అనగానే షూట్ దేని చచ్చిపోవాలన్నమాట. అయ్యే ఆటలు, వాళ్ళ నాన్నతో కూడా అయ్యే ఆటలు. వాళ్ళకి ఆడుకోవడానికి పిల్లలు ఉంటే మన జోలికి రారు. మన ఇంటి దగ్గర ఎవరు లేరు కదా పిల్లలు ఆడుకోవడానికి. పాపం వాడికి తొందరలోనే వాడికి ఒక పాప వస్తే బాగుండు, ఆడుకుంటా ఉంటారు ఇద్దరు తోడుగా. నాకైతే చూడండి కాలు నొప్పికి పాపం మా ఆయన ఎంత కష్టపడుతున్నాడో. కాలు అతని పైన పెట్టి Thank you. Hari. What's the need balance? యాడికి నాన్న ఊర్లే తొందరగా అది అది వాటికి అరే వెళ్ళు కూర్చో హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హాయ్ చేసా నానా ఈ గన్ను ఎడదా పెడదామా ఏంద్రా అమ్మ పడలేదు రాయి తీసుకో చెప్తా పడుతుంది పడిపోద్ది నాయన సరే లే లేయ్యా వద్దు పడిపోద్ది నాన్న ప్లీజ్ 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 మా అమ్మ కదా చెప్తా నువ్వు చెప్తా లే పక్కలే అది పాద్దురా వరి 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 నాన్న ప్లీజ్ నాన్న రే డబ్బులు లేవరా మనకాడ ప్లీజ్ నాన్న యా వద్దియా నా మాటినా అయ్యో అయ్యో అయ్యా 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 వద్దియా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. సారీ అంటే వెరీ గుడ్ బాయ్. అక్కడ వాడు ఎంత అల్లరి చేస్తున్నా కానీ
అస్సలు వాడిని ఒక్క మాట కూడా అన్నాడండి. అక్కడ వదిలేసి వచ్చి ఇంకా బండి ఎలక్ట్రిక్ బైక్ కదా అది, బ్యాటరీ ఇంక 24 గంటలు ఆయనకి అదే పని. తోలుకోవడం బ్యాటరీ అది ఎంత బరువు ఉంటుందంటే చాలా బరువు. నేనైతే అసలు ఎత్తలేను. కొన్నిసార్లు నన్నే పెట్టమంటా ఉంటాడు, నేను ఎత్తలేను దాన్ని. అసలు లాగలేము, లోపల నుంచి లాగేది కొన్ని ఎరగొట్టి పానీకాడు. చూడండి ఎలా తీసుకొస్తున్నాడు పాపం, ఎంత బరువో తెలుసా అది. వీడియో తీయమన్నాను అనేసి, ఏంది నువ్వు అన్నీ తీస్తున్నావు వీడియో అనేసి, దీన్ని కూడా తీసుకొని వచ్చేది కూడా వీడియో తీయాలా అనేసి తిడతాను నన్ను. వాడిని ఇప్పుడు కదా వదిలేసి వచ్చింది, మళ్ళీ వచ్చేసాడు. ఒక్క నిమిషం ఉన్నాడు పాపం. ఆయన కిందకి పైకి తిప్పుతూనే ఉంటాడు. మొదలే కాలు బాగలేనోడు అయిపోయా. వాడికి పాపం చిన్నపిల్లోడు కదా, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందేమో. వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు, తిరుగుతూనే ఉండాలి. అసలు ఆయన బాత్రూమ్ కూడా పంపిడు అసలు. ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చావు? ఎన్నిసార్లు ఎక్కాడు తెలుసు మీ నాన్న. అయ్యో హ్యాండ్స్ అప్. డిషా కాల్చేనే కాల్చా. అది తాగావనుకో దాంట్లో దెయ్యం షాక్ కొట్టిల్లా మొన్న నీకా, కరెంట్ షాక్ కొట్టిల్లా, చెయ్యి ఇరుక్కోపోయిల్లా నీకు అప్పుడా అలా దాంట్లో వదిలి వదిలి చెయ్యి ఇరుక్కోబద్ది, ఇరుక్కోమద్దులే. కరెంట్ ఆన్ చెయ్య దానికి, షాక్ స్విచ్ అయ్యి స్విచ్ అయ్యి దానికి స్విచ్ అయ్యి. కరెంట్ లేదా? నాకు తెలుసు గుండె నేయాలని అన్ని తెలుసు. రాలేక స్విచ్ చేస్తే షాక్ కొట్టేస్తుంది. అయిపోయినావు. కాల్ చేసా ఇద్దరిని. సరే ఆగి. డబ్బులు లేవరా అమ్మ కదా, నాన్న బంగారు పండు కదా, ఇయ్యా. థ్యాంక్ యూ. మూసేదాన్ని లేకపోతే. థ్యాంక్ యూ. రాయి కాలు మీద వేసుకుంటావు. షూట్ అవుతుంది లక్కి. ఇది ఒక్కరో మాట్లాడితే ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఏమండి అదే కదా ఇస్తున్నా. ఇంకే ఇస్తా తలకాయ ఇస్తా ఇటే తలకాయ ఇస్తా రా. అవి డాడీ వర్క్ చేసుకుని ప్లీజ్ దాంట్లో పెట్టేది కాదురా అది. తలకేసుకో, గుండెకి వేసుకోవాలా. తలకేసుకో. దేవుడు చూసా ఏం చేసాడా. నేను మామూలుగా 2 రోజుల కంటే ఎక్కువ చేయను కదా ఎక్సర్సైజ్లా. అట్ట 9 రోజులు చేయించి 10వ రోజు నా కాలుని ఇది చేసాడు. చూపి వాడికి తలకేసి. మీరే చూస్తున్నారు కదా ఎంత అల్లరి చేస్తున్నాడు. ఇంకా మేము ఎక్కడ వీడియో తీసుకోవాలి, ఎక్కడ ఎక్సర్సైజ్ చేయాలి
వీటితో అస్సలు లైవ్ కూడా చేయలేమండి. ఎంత ఇబ్బంది పెడతారంటే ఆడే ఉండేది పెద్దది. పెద్ద దెయ్యం. రా పైకి నువ్వు. పెట్టు, నా పక్కన పెట్టి. అయ్యోడిద్దే అసలు లైటింగే రావట్లా తెలుసా, ఎందుకంటే వెదర్ అసలేం బాల, మబ్బుంతా చీకటిగా. జోబులు వేసుకో. ఏదో పక్కపడకూడదు. ఆడి వర్క్ చేసుకునే వాటర్ బాటిల్ కదా చేయకూడదు, తప్పు. వెళ్ళి కిందకి వెళ్ళి టీ బుద్ధి చేసేది కిందకి వచ్చేస్తున్నాను. ఆడ తీసుకుని అమ్మ ఎందుకు రసిరి కొట్టావట? చిన్న కొవ్వు అదడికే దాంట్లో దెయ్యం ఉండేది పో. నేను